ఇంకా చాలామంది ప్లేయర్స్ రావాలని కోరుకుండేది నాకు. అండ్ నేను బాగా ఆడితేనే అది అవుతుందని భావించాను. అండ్ బాగా ఆడడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా బాగా ఆడితే మన ఆంధ్ర నుంచి ఇంకా మంచి ప్లేయర్స్ వస్తారని భావిస్తాను. చాలా బాగుందండి. అంటే చిన్నప్పటి నుంచి ఇండియన్ టీమ్ ఆడుతుంటే మ్యాచెస్ చూసినప్పటి నుంచి నేను వెళ్ళి ఆడడం అండ్ అక్కడ సెంచరీ కొట్టడం అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ హోల్ ఆంధ్ర అండ్ ఇండియన్ ప్రౌడ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. T20 అవునండి, తప్పకుండా. లైక్ చాలా షార్ట్ టైం ఉంది. బట్ నా ఫుల్ ప్రిపరేషన్స్ ఇస్తున్నా. అండ్ లాస్ట్ సిరీస్లోనే ఎలా అయితే బాగా ఆడానో నా 110% ఈ సిరీస్లో కూడా ఇస్తాను. అండ్ మన ఆంధ్రాకి మంచి పేరు తెప్పిస్తాను. ఛాంపియన్స్ ట్రోఫీ ఇంకా లిస్ట్ రాలేదు. బట్ వస్తే మాత్రం నా 110% ఇండియన్ టీంకి ఇస్తానండి. ఏం లేదండి, నేను ఆడుతున్నా అంటే మీరు కూడా ఆడగలరు. ఒకటే అంటే ఇంతకు ముందు వరకు ఆడలేదు. కొంతమంది ఆడారు. బట్ ఇంకా మనం ఎప్పుడైతే 100s ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేస్తామో అప్పుడు యువ క్రికెటర్స్కి ఇంకా మనం కూడా ఆడొచ్చు అని ఒక బిలీవ్ వస్తుంది. అది ప్రూవ్ చేద్దామని అనుకున్నా వాళ్ళకి అదే బిలీవ్ వస్తుంది, వాళ్ళు ఆడతారండి. అవును, ప్రిపరేషన్లో అయితే చేంజ్ ఉంటుంది, ప్రాక్టీస్ వేలో చేంజ్ ఉంటుంది. అది ఇప్పుడు వైజాగ్ వెళ్ళిన తర్వాత చేంజెస్ అన్ని చేసుకుంటా. అండ్ వీలైనంత తొందరగా T20 ఫామ్ని మళ్ళీ తెచ్చుకుంటాం. ఇంతకుముందు కేఎస్ భరత్, నేను ఆడుతున్నప్పుడు కేఎస్ భరత్ గారు, హనుమ విహారీ వీళ్ళందరూ ఆడారు. వాళ్ళని చూసి నేను స్ఫూర్తి తెచ్చుకున్నా. వాళ్ళతో ఆడాను. ఎంఎస్కే ప్రసాద్ అయినా అవ్వచ్చు, వేణుగోపాలరావు అయినా అవ్వచ్చు. వాళ్ళని చూసి నేను ఒకరోజు ఆడాలని అనుకున్నాను. అండ్ ఆడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్స్పిరేషన్ విరాట్ కోహ్లీ అండి. చిన్నప్పటి నుంచి అతను ఐడలైజ్ చేసుకొని వచ్చాను. ఏమో అండి, నాకైతే ఐడియా లేదు. బట్ ఇంకా నేను ఇప్పుడు కొత్తగా వచ్చాను కాబట్టి నేను నా టీంలో నా ప్లేస్ని తీర్చుకోవాలనుకుంటున్నాను. అవునండి, 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 అవునండి. దాంట్లో హ్యాపీయే కదండి పేరు వస్తే. ఓకే అండి, థ్యాంక్ యూ.